ఇద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. కానీ రోజుకు కనీసం 10 సార్లు గొడవ పడతారు. ఉదయం మొదటి యుద్ధం. ఒక రోజు ఉదయం అమ్మ అరుస్తోంది. ఎవరైనా వెళ్ళి పాలు తీసుకురండి. రంగయ్య వెంటనే, నిన్న నేను వెళ్ళా, ఇవాళ బంగయ్య వెళ్ళాలి. బంగయ్య కూడా రెడీగా, నేను వెళ్ళుతా, కానీ నా చెప్పులు ఎక్కడా? రంగయ్య నవ్వుతూ, నిన్న కుక్కను భయపెట్టడానికి విసిరావుగా, అప్పటి నుంచి అవే కనిపించడం లేదు. సైకిల్ సీన్. ఇద్దరికీ ఒకటే సైకిల్. రంగయ్య, నేనే ముందుగా వెళ్తా. బంగయ్య, లేదు, నిన్న నువ్వే ఎక్కువ తిరిగావ్. చివరికి ఇద్దరూ ఒకేసారి ఎక్కారు. 5 సెకన్ల తర్వాత ధడాం. ఇద్దరూ నేరుగా మట్టి గుంటలో పడిపోయారు. పక్కనే ఉన్న తాత అన్నాడు, సైకిల్ కన్నా మీ ఇద్దరి బుర్రే పంక్చర్ అయింది. భోజనం దగ్గర కామెడీ. మధ్యాహ్నం భోజనం టైం. అమ్మ చికెన్ పెట్టింది. రంగయ్య పెద్ద ముక్క తీసుకున్నాడు. బంగయ్య కోపంగా, అది నాకు కావాలి. రంగయ్య, ఎవరు ముందు చూస్తే వాళ్లదే. బంగయ్య వెంటనే కళ్లద్దాలు పెట్టుకుని, ఇప్పుడు నేను ముందే చూశా. మొబైల్ గొడవ. రాత్రి ఇద్దరూ మొబైల్ కోసం ఫైట్. రంగయ్య, నేను సినిమా చూస్తా. బంగయ్య, నేను గేమ్ ఆడతా. చివరికి ఇద్దరూ ఫోన్ లాగుతుండగా టప్, ఫోన్ నేరుగా నీళ్ల బకెట్లో పడిపోయింది. అమ్మ వచ్చి చూసి, ఇద్దరికీ ఫోన్ వద్దు, ఇప్పుడు బకెట్కే కాల్ చేయండి. ముగింపు. ఆ ఇంట్లో రోజూ గొడవలు, అల్లర్లు, నవ్వులు. కాని ఎవరు ఏమైనా అన్నా, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ముందుంటారు. ఎందుకంటే అన్నదమ్ముల గొడవలు తాత్కాలికం, ప్రేమ మాత్రం పర్మినెంట్. 0